నమస్తే. తెలంగాణలో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆయన బినామీలు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో శివ బాలకృష్ణతో పాటు తన సోదరుని కూడా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. తాజాగా శివ బాలకృష్ణ బినామీలుగా ఉన్నారు. గతంలోనే వారిపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. విచారణ చేసినటువంటి సందర్భంలో వాస్తవమే శివ బాలకృష్ణకు వీరు బినామీలుగా వ్యవహరించారు అనేది తేల్చారు. ఆ ముగ్గురు సత్యనారాయణ, భరణి, భరత్. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ ముగ్గురు కూడా శివ బాలకృష్ణకు బంధువులే. ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు బయట వాళ్ళని ఎవరిని పెట్టుకోలే. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఇది. వీరు చేసే పని ఏంటంటే ఎప్పుడైతే శివ బాలకృష్ణ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురామని చెప్తే వీళ్ళు వెళ్ళటం, ఆ డబ్బులు వసూలు చేయటం. అలాగే కొంతమంది కాంట్రాక్టర్లకు సంబంధించి ముందుగా వీరిని నియమిస్తాడు శివ బాలకృష్ణ. ఎవరైనా సరే ఆ సదరు వ్యక్తి ఈ ముగ్గురులో ఎవరొకరితో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత రేటు డీల్ కుదురుద్ది. తదుపరి సార్ గారు ఓకే చేస్తారు, ఆ డబ్బులు తీసుకురావాలి, ఈయన ఫైల్ మీద సంతకం పెడతారు. ఈ రకమైనటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డాడు అన్నట్లు ఈ శివ బాలకృష్ణ వ్యవహారం తేలింది. ఇలాంటి సందర్భంలో సుదీర్ఘమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ, దర్యాప్తు చేశారు ఏసీబీ అధికారులు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ ముగ్గురే కాదు, ఇంకా చాలామంది కుటుంబ సభ్యులే బినామీలుగా ఉన్నారు. కోట్లలో ఆస్తులను సంపాదించాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ ముగ్గురు గురించి ఆరా తీసినటువంటి ఏసీబీ అధికారులు చాలా షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. ఆయనకే కాదు, ఈ ముగ్గురికి కూడా కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు, విలువైనటువంటి కోట్లాది రూపాయల విలువైన కార్లు, బంగారు వస్తువులు, విల్లాలు, ఫ్లాట్స్, ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అంటే శివ బాలకృష్ణ ఆ స్థాయిలో రెచ్చిపోతే వీరు ఎలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బయటోడు ఎవడో తినడం ఎందుకు, మన ఇంట్లో వాడైతే మనకు అలా పడి ఉంటారు కదా అనుకున్నాడు శివ బాలకృష్ణ. ముందుగా అసలు ప్రధానమైనటువంటి బినామీ శివ బాలకృష్ణ సోదరుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను ఇచ్చినటువంటి కొంత సమాచారం మేరకే వీరిపై నిఘా పెట్టారు సత్యనారాయణ, భరణి, భరత్, ఈ ముగ్గురి మీద. ఇలాంటి సందర్భంలో ఆ కేసుని అంతా మర్చిపోయారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, దాని మీదే అంతా ఫోకస్ పెట్టారు. ఇటువంటి క్రమంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డాడు, బెదిరింపు వసూళ్లకు కూడా పాల్పడ్డాడు. దానికి ఈ ముగ్గురిని గ్యాంగ్గా వాడుకున్నాడు. ఈ ముగ్గురితో పాటు కొంతమంది భయపెట్టడానికి బౌన్సర్లను కూడా పెట్టుకున్నారనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దాని మీద కూడా ఫోకస్ పెట్టారు, విచారణ చేస్తున్నారు. ఒక టీమ్గా ఏర్పడ్డారు. ఒకరు మాట్లాడటం, ఒకరు బెదిరించడం, ఒకరు కూల్ చేయటం, సముదాయించడం, బుజ్జగించడం, ఇట్లాంటివి ఈ యొక్క గ్యాంగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇంకా కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఈ ముగ్గురు అరెస్ట్ చేసినటువంటి సమయంలో వీరిచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని మరికొంతమందిపై కేసులు నమోదు, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులకు ఒక రకమైనటువంటి చెక్ పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్కరిని కూడా వదలొద్దు, క్షమించొద్దు, ఉపేక్షించొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే. ఇలాంటి సందర్భంలో శివ బాలకృష్ణ వ్యవహారంలో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయనకంటూ ఒక టీం ఉంటుంది. వారిని కూడా ఆల్రెడీ విచారించారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో పనిచేసినప్పుడైతే ఈయన అరాచకాలకి, అక్రమాలకి అద్దు అదుపు లేదు అనేది గతంలో ఏసీబీ సోదాలు చేసింది. ఆయన పనిచేసేటువంటి ఆయన క్యాబిన్స్లో ఉన్నటువంటి ర్యాక్స్ కానీ బీరువాల్లో పట్టు చీరలు, బంగారు వస్తువులు, కొంత క్యాష్ను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇంట్లో ఎలాగూ కోట్లాది రూపాయలు పెట్టాడు, ఆఫీస్లో కూడా. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఐఏఎస్ అధికారులకు కూడా ఇతను డబ్బులు పంపించాడు అనేది కూడా నిర్ధారణ అయింది. వారి వ్యవహారం ఇంకా త్వరలోనే తేల్చే పనిలో ఉంది ఏసీబీ. 2-3 పేర్లు వచ్చాయి ఐఏఎస్లు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది విచారణ సాగుతుంది.
త్వరలోనే మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ అయ్యే వారిలో ఐఏఎస్లు ఉండొచ్చు, కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఉండొచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వీరి వద్ద నుంచి వీరిని కస్టడీ కూడా తీసుకునే ఆలోచనలు ఉన్నారు. పిటిషన్ కూడా వేయబోతుంది ఏసీబీ. కస్టడీ తీసుకుని విచారిస్తే కనుక చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తాయి. ఎప్పుడైతే శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ముగ్గురు కూడా దొరకకుండా మాయమయ్యారు. అప్పుడే కేసు నమోదైంది, కానీ ఎక్కడా కూడా అందుబాటులో లేరు. సో ఇలాంటి సందర్భంలో చాలా చాకచక్యంగా ఈ ముగ్గురిని పట్టుకుంది ఏసీబీ. ఇలాంటి సందర్భంలో చాలా ఇంపార్టెంట్ కేసుగా దీన్ని ఏసీబీ చూస్తుంది. శివబాలకృష్ణ వ్యవహారంలో ఇంకెవరు పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎలాంటి అవినీతి చేశారు అనే దాని మీద ఫోకస్ పెట్టింది ఏసీబీ.